మెట్ట మధ్యాహ్నం 1 గంటకి నల్లటి మేఘాలు కమ్మినాయి, గాలంతా బెగతీసింది. ఇప్పుడు ఏమొస్తుంది మీరు చెప్పండి? వర్షం వస్తుంది. ఎవరు చెప్పారు మీకు వర్షం వచ్చిందని? వర్షం ఏమన్నా చెప్పిందా నేను వస్తానని? ఏయా, వర్షం చెప్పిందా మీకు ఎప్పుడైనా నేను వస్తానని? కాదు. ఆ సిచ్యువేషన్ గమనిస్తే ఇక కాసేపట్లో ప్రచండమైన వర్షం కురవబోతుంది. నీ జీవితంలో కూడా చీకటి కమ్మినట్టుందా? వెలుగుమయంగా ఉండాల్సిన నీ బ్రతుకు చీకటిమయంగా ఉన్నట్టు అనిపిస్తుందా? నీకు అర్థం కావట్లేదా? యేసయ్య వచ్చే సమయం ఇదని. భయంకరమైన నిందలు, సూటిపోటి మాటలు, రకరకాలుగా నిన్ను నాశనం చేయాలని ప్లాన్లు పన్నాగాలు పన్నుతున్నారు. ఒక చట్రంలోకి నిన్ను తెచ్చేస్తున్నారు. చీకటి గమ్మింది, ఏం కనపడట్లేదా? నేను చెప్తున్నాను, యేసయ్య నీ జీవితంలోకి రాబోతున్నాడు, నీ పక్షాన ఉండబోతున్నాడు. సింహగర్జన చేసి, ఊరవ వంటి గర్జన చేసి నీ పక్షాన నా తండ్రి ఉండబోతున్నాడు. ఆయన యుద్ధ రంగంలోకి దిగితే ఏమవుతుంది? పర్వతం లాంటి వ్యక్తుల పునాదులు కదులుతాయి.